హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, ఫైనల్గా ఈరోజు iQOO మన ఇండియాలో iQOO 3ని అఫీషియల్గా లాంచ్ చేసింది. దీంట్లో మనకి మొత్తం 3 మొబైల్స్ ఉంటాయి. 2 4G మొబైల్స్, ఒకటి మాత్రం 5G మొబైల్. కాకపోతే ఈ మూడిట్లో వాడిన ప్రాసెసర్ మాత్రం సేమ్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్ని యూజ్ చేశారు. కానీ ఫస్ట్ రెండిట్లో మాత్రం వీళ్ళు 4Gకి లిమిట్ చేశారు. హయ్యర్ వేరియంట్లో మాత్రమే వీళ్ళు 5G వేరియంట్ని తీసుకొచ్చారు. ఇక ముందు అసలు ఈ iQOO అంటే ఏంటనేది చెప్తాను. ఇప్పటివరకు మనం దీన్ని iQOO అనుకున్నాం, కాకపోతే దీని పేరు iQOO అనేది వివోకి ఒక సబ్ బ్రాండ్. మొన్నటి వరకు చైనాలో మాత్రమే దీనికి సబ్ బ్రాండ్ లాగా ఉండేది వివోకి. కాకపోతే ఇప్పుడు మన ఇండియాలో డైరెక్ట్గా ఇది ఒక బ్రాండ్ లాగా ఫామ్ అయింది. ఇక ఈ iQOO 3కి సంబంధించిన టెక్నికల్ డీటెయిల్స్లో ఒకసారి వెళ్తే దీంట్లో మనకి 6.44 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. ఇది మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఈ డిస్ప్లేని వీళ్ళు బోత్ ఫ్రంట్ అలాగే బ్యాక్ సైడ్ రెండు వైపులో కూడా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 5తోనే ప్రొటెక్ట్ చేశారు. అలాగే ఇది మనకి HDR10+ సపోర్ట్ కూడా చేస్తుంది అనమాట. అలాగే దీంట్లో రిఫ్రెష్ రేట్ మనకి 60 Hz మాత్రమే ఉంటుంది, కానీ టచ్ శాంప్లింగ్ రేట్ మాత్రం 180 Hz ఉంటుంది. రెగ్యులర్ మనకి రిఫ్రెష్ రేట్ 90 Hz 120 Hz అని మనం మాట్లాడుకుంటాం కదా, అది కాదు. ఇది టచ్ శాంప్లింగ్ రేటు. ఇది మనకి స్మూత్నెస్ కోసం యూజ్ అవుతుంది అనమాట. కానీ రెగ్యులర్ రిఫ్రెష్ రేట్ ఏదైతే ఉంటుందో ఇది కేవలం మనకి రెగ్యులర్ డిస్ప్లేనే వీళ్ళు యూజ్ చేశారు. 60 Hz రిఫ్రెష్ రేట్తోనే వీళ్ళు తీసుకొచ్చారు. ఇక దీంట్లో వాడిన ప్రాసెసర్ ఆల్రెడీ ఇందాక నేను మీకు ఒక క్లారిటీ ఇచ్చాను. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్ని దీంట్లో వీళ్ళు యూజ్ చేశారు. ఇది ఒక ఆక్టా కోర్ ప్రాసెసర్, 7 nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. మాక్సిమం క్లాక్ స్పీడ్ మనకి 2.84 GHz స్పీడ్ అయితే ఉంటుంది. దీంట్లో వాడిన గ్రాఫిక్స్ మనకి Adreno 650 GPUని యూజ్ చేశారు. సో ఫస్ట్ 2 వేరియంట్స్లో మాత్రం దీన్ని 4Gకి లిమిట్ చేశారు నెట్వర్క్ని. కాకపోతే హయ్యర్ వేరియంట్లో మాత్రం మనకి 5G వరకు దీంట్లో సపోర్ట్ చేసేలాగా తీసుకొచ్చారు. ఇక దీంట్లో మనకి కెమెరా డిపార్ట్మెంట్లోకి వెళ్తే కెమెరా డిపార్ట్మెంట్లో బ్యాక్ సైడ్ మాత్రం మనకి 4 కెమెరాలు ఉంటాయి. దాంట్లో ఫస్ట్ది మనకి సోనీ IMX 582 సెన్సార్ 48 మెగాపిక్సెల్ కెమెరాని యూజ్ చేశారు. ఇది 586 కాదు, 582. 582కి 586కి ఉన్న తేడా ఏంటంటే 586లో మనకి 4K రికార్డింగ్ ఎట్ 60 ఫ్రేమ్స్ సపోర్ట్ చేస్తుంది, కానీ 582లో మాత్రం 4K రికార్డింగ్ ఎట్ 30 ఫ్రేమ్స్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. లైక్ మనకి రెడ్మీ K20 ప్రోలో మనకి సోనీ IMX 586 సెన్సార్ ఉంటుంది, కానీ K20లో మాత్రం 582 సెన్సార్ ఉంటుంది. అలా వీళ్ళు 582 సెన్సార్ని ఈ iQOO 3లో వీళ్ళు యూజ్ చేశారు. ఇక రెండోది 13 మెగాపిక్సెల్ కెమెరా. ఇది మనకి పోర్ట్రేట్ లెన్స్. దీంతో మనకి 20x వరకు మనకి డిజిటల్గా జూమ్ చేస్తుంది. హైబ్రిడ్ జూమ్ అంటారు, ఆప్టికల్ జూమ్ కాదు, ఇది రెగ్యులర్ డిజిటల్ జూమ్నే వీళ్ళు దీంట్లో యూజ్ చేశారు. ఇక్కడ ఏ కెమెరాకి కూడా మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ మాత్రం వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. రెండిట్లో మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలేషన్ మాత్రమే ఉంటుంది. ఇక మూడోది మనకి వైడ్ యాంగిల్ లెన్స్ యూజ్ చేశారు. 13 మెగాపిక్సెల్ కెమెరా. దీని మ్యాక్సిమం ఫీల్డ్ ఆఫ్ వ్యూ మాత్రం 120 degrees అయితే ఉంటుంది. ఇక నాలుగోది మనకి 2 మెగాపిక్సెల్ కెమెరా డెప్త్ సెన్సార్ని యూజ్ చేశారు. ఫ్రంట్ సైడ్ డిస్ప్లేకి మనకి టాప్ రైట్ సైడ్లో సింగిల్ పంచ్ హోల్ ఉంటుంది. దీంట్లో మనకి 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని యూజ్ చేశారు. ఇది మనకి కెమెరా డిపార్ట్మెంట్లో మేజర్ హైలైట్స్. ఏదైతే మనకి వైడ్ యాంగిల్ కెమెరా ఉందో అదే మనకి మ్యాక్రో లెన్స్ లాగా కూడా యూజ్ అవుతుంది. 2.5 సెంటీమీటర్స్ దగ్గర నుంచి మనం మ్యాక్రో షాట్స్ కూడా తీసుకోవచ్చు. ఇక ఇది మనకి 4K రికార్డింగ్ ఎట్ 30 ఫ్రేమ్స్ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే సూపర్ స్లో మోషన్ కూడా దీంట్లో సపోర్ట్ అయితే ఉంది. ఇక ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలేషన్ మాత్రం వెళ్ళి దీంట్లో ప్రొవైడ్ చేశారు. అలాగే ఇది మనకి UFS 3.1 స్టోరేజ్ టెక్నాలజీతో వస్తుంది. అలాగే LPDDR5 ర్యామ్తో కూడా వస్తుంది అనమాట. UFS 3.1తో వచ్చిన మొట్టమొదటి ఫోన్ కూడా ఇదే అని చెప్పొచ్చు. దీంట్లో మనకి 4440 mAh బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. 55 వాట్స్ సపోర్ట్ చేసే ఫాస్ట్ ఛార్జర్ వీళ్ళు దీంట్లో ప్రొవైడ్ చేశారు. అలాగే ఇది Android 10 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. iQOO UI తో వస్తుంది అనమాట. ఇది ఓన్ కస్టమ్ స్కిన్తో వీళ్ళు తీసుకొచ్చారు. ఇక దీంట్లో మనకి కొన్ని స్పెషల్ ఫీచర్స్ అనేవి వీళ్ళు యాడ్ చేశారు. లైక్ మనకి హైఫై ఆడియో, హైరెస్ ఆడియో సపోర్ట్ అయితే దీంట్లో ఉంటుంది. సో అలాగే మనకి ఇందులో ఏంటంటే గేమింగ్ బటన్స్ ఉంటాయి అనమాట. మాన్స్టార్ బటన్స్ లాగా 2 బటన్స్ తీసుకొచ్చారు. మనం రెగ్యులర్గా ఫోన్ వాడుతున్నప్పుడు మనకి ఈ ఏరియాలో 2 బటన్స్ ఉంటాయి అనమాట. 4 ఫింగర్స్ టచ్ అయ్యే ఏరియాలో. ఇవి మనకి గేమింగ్ ఆడుతున్నప్పుడు వాటిని స్పెషల్గా కస్టమైజ్ చేసుకోవచ్చు. లైక్ మనకి రైట్ సైడ్ దాన్ని షూటింగ్ చేసుకోవడం కోసం, లెఫ్ట్ సైడ్ దాన్ని మనకి రీలోడ్ చేసుకోవడం కోసం, ఇలా మనం అందులో ఉన్న సెట్టింగ్స్ ద్వారా మీరు మార్చుకోవచ్చు. ఇది ఒక స్పెషల్ ఫీచర్ లాగా తీసుకొచ్చారు. అలాగే దీంట్లో మనకి సూపర్ టర్బో టెక్నాలజీని వీళ్ళు యూజ్ చేశారు. మొత్తం 5 లెవెల్స్లో మీకు కూలింగ్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తుంది. CPU టెంపరేచర్ దగ్గర వీళ్ళు 15 degrees వరకు కంట్రోల్ చేయగలరని వీళ్ళు చెప్తున్నారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, దీంట్లో మాత్రం గేమింగ్ కోసం స్పెషల్గా చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్ వీళ్ళు దీంట్లో యాడ్ చేస్తారు. ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ మనం మాట్లాడుకుంటూ పోతే చాలా టైం అయితే పడుతుంది. ఇక దీంట్లో వీళ్ళు మొత్తం 3 వేరియంట్స్ తీసుకొచ్చారు. ఈ 3 వేరియంట్స్లో ఫస్ట్ 2 మాత్రం 4G. దాంట్లో ఫస్ట్ది 8GB ప్లస్ 128GB వేరియంట్ 37,000 రూపాయలు. అలాగే 8GB ప్లస్ 256GB వేరియంట్ 40,000 రూపాయలు. అలాగే దీంట్లో హయ్యర్ వేరియంట్ 12GB ప్లస్ 256GB వేరియంట్, ఇది 5G
5G వేరియంట్. దీని ప్రైస్ మాత్రం 45,000 రూపాయలు అయితే పెట్టారు. ఇది మనకి మార్చి 4వ తారీఖు నుంచి ఫ్లిప్కార్ట్లో సేల్లోకి తీసుకురాబోతున్నారు. ఎవరైతే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ ఈఎంఐ కార్డ్ కానీ యూజ్ చేస్తారో వాళ్ళకి ఇన్స్టాంట్గా 3,000 రూపాయలు డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఫస్ట్ వేరియంట్ తీసుకుంటే 37,000 రూపాయలు 3,000 పోతే మనకి 34,000 రూపాయలకి అయితే ఈ ఫోన్ మనకి వస్తుందన్నమాట. సో ఇవి దీనికి సంబంధించిన టోటల్ టెక్నికల్ అలాగే ప్రైజింగ్ డీటెయిల్స్. ఇక దీన్ని కొనొచ్చా లేదా అంటే చాలా కొత్త బ్రాండ్. ఇది ఫస్ట్ ఫోన్స్ ఇవి మన ఇండియాలో లాంచ్ చేస్తుంది. సో కొత్త బ్రాండ్ అయినప్పుడు ఖచ్చితంగా చాలా రీజనబుల్గా మనకి ప్రైజింగ్ పెడితే కొంచెం బాగుంటుంది. కానీ ప్రైజింగ్ మాత్రం కొంచెం హెవీగానే పెట్టారని ఖచ్చితంగా చెప్పొచ్చు. అఫ్కోర్స్ దీంట్లో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్, కొంచెం కొత్త ప్రాసెసర్, ప్రైస్ ఎక్కువగా ఉంటుంది. 5G ప్రాసెసర్, కానీ అయినప్పటికి కూడా కొంచెం రీజనబుల్గా పెట్టలేదేమని నేనైతే అనుకుంటున్నాను. అది కాకుండా 4G వేరియంట్స్ రెండు కూడా కొంచెం హయ్యర్ వేరియంట్లో హయ్యర్ ప్రైస్లో కూడా పెట్టారు. సో బేసిక్ మనకి 4G వేరియంట్స్ అనే అట్లీస్ట్ 30,000 బడ్జెట్లో తీసుకొస్తే బాగుండేదేమో అనుకున్నాను. ఓకే, 5G వేరియంట్ 12+256 మనకి 40,000 వరకు పెట్టినా రీజనబుల్గానే యాక్సెప్ట్ చేసేవాళ్ళేమో, కానీ కొంచెం ప్రైస్ విషయంలో మాత్రం వీళ్ళు కొంచెం అగ్రెసివ్గా తీసుకురాలేదని అనుకున్నాను. సో ఇది iQOO 3కి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ అలాగే ప్రైజింగ్ డీటెయిల్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఈ ప్రైజింగ్ గురించి మీ ఒపీనియన్ ఏంటనేది ఖచ్చితంగా కింద కామెంట్స్లో రండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.